Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా మంచి కథ చెప్తారా? ఈ బౌద్ధ జాతక కథలు ఉన్నాయి కదా, ధర్మపథం కథలు అని చెప్పాను ఇదివరకు. విశాఖ కథ అది చెప్పుకున్నాం. అవును. అందులో ఒక చిత్రమైన కథ ఉంది జయ, కుంభఘోషకుడు కథ. పూర్వం అట తథాగతుడు అక్కడ ఆ కాలంలో ఉన్నప్పుడు ఒక వ్యాపార దంపతులు ఉండేవాళ్ళు, భార్యాభర్త. అయితే ఏమైందట, ఆ రోజుల్లో అంటువ్యాధి సోకిందట. భార్యాభర్త ఇద్దరికీ అంటువ్యాధి వచ్చింది. ఆయన చాలా సంపాదించాడు, 40 కోట్ల రూపాయలు. ఆ రోజుల్లో 40 కోట్లు అంటే ఎంత ఎక్కువ. అయితే ఏం చేశాడట ఆయన, తన సంపాదన అంతా ఒక చోట దాచిపెట్టి వాళ్ళకి ఒకే ఒక కుమారుడు ఉన్నాడట. వాడి పేరే కుంభఘోషకుడు. ఆయన ఏం చెప్పాడంటే, అయ్యా మా ఇద్దరికి వ్యాధి వచ్చింది, నువ్వు మా దగ్గర ఉండద్దు, ఇంకా చిన్నపిల్లాడు కాబట్టి నీకు వెళ్ళిపో ఇక్కడి నుంచి దూరంగా ఎక్కడికైనా. కొంతకాలం తర్వాత వచ్చి మా మరణానంతరం మమ్మల్ని ఉన్న ఊరంతా వచ్చిన అంటువ్యాధి ఉంది, గవర్నమెంట్ వాళ్ళే ఏదో చేసేస్తారు, మా కోసం చూడొద్దు. తర్వాత వచ్చి ఇదిగో ఈ గుర్తుల ప్రకారం ఆస్తి స్వాధీనపరచుకొని ఉత్తరం రాసిపెట్టి పిల్లాన్ని పంపించేశారు. వీడు బాలుడుగా ఉండగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఒక 15 ఏళ్ళు, 12 ఏళ్ళు, 14 ఏళ్ళు అలా వయసు ఉంది. 15 ఏళ్ల లోపల వాడు. కానీ ఆ ఉత్తరం చూసుకుని వాడు ఇంకేం చేయలేక అక్కడే ఉంటే అమ్మా నాన్నతో పాటు పిల్లాడు కూడా అయిపోతాడు. అప్పట్లో ఈ మసూచి, కలరా లాంటి మహమ్మారి వ్యాధులు ఉండేవట, అంటువ్యాధులు. ఊరంతా ప్రబలినే. పిల్లాడు ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి 12 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాడట. తిరిగి వచ్చి గుర్తుల ప్రకారం వెతుక్కుని వాళ్ళ అమ్మ వాళ్ళు పెట్టినవి, అమ్మా నాన్న చనిపోయారు, ఆంధ్ర ప్రభుత్వమే అందరికీ చేస్తున్నట్టుగానే అనాథ ప్రేతాలుగా వీళ్ళ ఇల్లు గుర్తు ఉంది, వీళ్ళ భార్యాభర్త తెలుసు వాళ్ళకి. వీళ్ళ ఇంటి ప్రకారం దహనాదులు ఆ రోజుల్లో చేసే కార్యక్రమం ఏదో చేసేసారు. వీడు తన పాతపడిపోయిన ఇల్లు అవన్నీ చూసుకున్నాడు. 40 కోట్లు ముందు వస్తువు ఉంది, డబ్బంతా అక్కడే ఉంది, ఎవరు పట్టుకోవాలి. కాకపోతే ఏమనుకున్నాడు, నేను సడన్గా బికారిని వచ్చి అదేదో ఊళ్ళో ఏదో పని చేసుకుని పొట్టపోసుకున్న వాడిని, రూపాయి లేకుండా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. 12 ఏళ్ళు బతకాల అబ్బాయి ఏవో రకరకాల పనులు చేసుకున్నాడు. నా ఆస్తంతా ఇక్కడ ఉందని వాడికి తెలుసు. ఓకే. ఇప్పుడు వచ్చి ఒకేసారి రాజునైతే ఇంత ఇంత డబ్బుని ఇది చేసుకుంటే ఎలాంటిది వస్తుందో వీళ్ళు నమ్ముతారో నమ్మరో. ప్రభుత్వం కూడా మారింది, ప్రభుత్వం మారిపోయింది అప్పటికి ఇప్పటికి. అందుకని ఏం చేశాడట, ఇక ఆ డబ్బును అవైల్ చేయలే. క్రమంగా దీన్ని సరి చేసుకుందామని ఆ ఊళ్ళోనే ఒక పారిశ్రామిక వాడ, వాళ్ళ అలాంటిది కార్మిక వాడ, ఏమన్నారు దాన్ని, లేబర్ కాలనీ, కార్మిక వాడలో ఉండిపోయాడు. ప్రభుత్వోద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు. ప్రభుత్వోద్యోగం ఏమిచ్చారు, ప్రకటనలు చేసే ఉద్యోగం ఇచ్చారు. రేపొద్దున రాజుగారి పుట్టినరోజు మీరందరూ రావాలి హో అలా ప్రకటించటం. బాగుంది. ప్రకటన ఉద్యోగం వచ్చింది. ఆ రోజుల్లో ఈ మొత్తం ఈ నిరాశ్రయులైన వాళ్ళకి గవర్నమెంటే ఇల్లు ఇచ్చేదిట. నిరుద్యోగులకి గవర్నమెంట్ భృతి ఇచ్చేది, రోజుకి ఇంత 2 రూపాయలు 3 రూపాయలు ఇచ్చేది. తర్వాత లేదా ఉద్యోగం ఇచ్చేది, గవర్నమెంట్కి సంబంధించిన ఏదో ఒక పనిలో వాళ్ళని ప్రవేశపెట్టేది. నిరుద్యోగ సమస్య అసలు లేనే లేదట. ఈ కెనడాలోను జర్మనీలోను అక్కడ కూడా జాబు రావాల్సిన అవకాశాలన్నీ ఉండి ఉద్యోగం రాని వాళ్ళకి గవర్నమెంట్ పే చేస్తుంది. మనకి ఇండియాలో ఎప్పుడైనా వస్తుందా అలాంటిది? అంటే మనం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంలోనే ఉన్నాం కదా రమ్మగారు. అవును, అవన్నీ అభివృద్ధి చెందేసిన దేశాలు కదా. నిరుద్యోగ జాబ్ పాపులేషన్ ఒకటి క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదండి. అవును అవును. అంటే ఉద్యోగం అన్నీ ఉండి, అంటే చదువు గిదువు అన్నీ ఉండి క్వాలిఫైడ్ పీపుల్ ఖాళీగా ఉంటే వాళ్ళకి గవర్నమెంట్ పే చేస్తుంది. సరే, ఈ కుర్రవాడికి ప్రకటనలు చదివే ఉద్యోగం ఇచ్చారు. ఆ ప్రకటనలు చేసుకుంటూ ఉండేవాడు, కార్మిక వాడలో ఉండేవాడు. కొన్ని రోజులు గడిచినాయి. ఆ రాజ్యానికి అప్పుడు రాజు బింబిసారుడు. మనకు తెలుసు కదా, బింబిసారుడు అలాంటి పేర్లు ఉంటాయి. ఈ బింబిసారుడు రాజ్యానికి ఉన్నప్పుడు ఒకరోజు ఏమైందంటే, రాత్రి వేళ ప్రకటన వస్తుంది. ఈయన సౌధంలో ఆ బయట కాళ్ళు చాపుకునుకున్నాడు. ఒక పరిచారిక ఆయనకి వీవెని పెట్టి విసురుతోంది. ఆ ప్రకటన వినపడింది. ఏమని, రేపొద్దున ఈ రాజపత్రిక చదవాలన్నమాట, రాజుగారు ఈ ప్రకటన చేయించారు, దీన్ని ఫాలో అవ్వాల్సింది అని. ఏదో పన్నుల గురించో ఏదో. ఈయన అట్లా కళ్ళు మూసుకుని, ఆహాహా ఏం కంఠం, కోటీశ్వరుడి కంఠం అన్నాడు. అనేసరికల్లా ఈ పరిచారకుంది కదా, ఏమిటి స్వామి, ఏమిటి ప్రభు, ఏమంటున్నారంటే, ఆ ప్రకటనలు చదివేవాడు
ఆ పని చేయవలసిన వాడు కాదు, వాడి కంఠం కోటీశ్వరుడి కంఠం, వాడి గొంతులో వాడి డబ్బు పలుకుతోంది అన్నాడు. రాజుపరిచారు కదా, నేను కనుక్కుని వస్తాను. అవునో కాదు. అతను ఎందుకు ప్రకటనలు చదువుతాడు? కోటీశ్వరుడు అయిన వాడు ప్రకటనలు చదువుతాడు? అదే కదా. ప్రకటన చదవటం ఒక ఉద్యోగం. నేను చూసొస్తానంది. మర్నాడు వెళ్ళింది. వెళ్తే వీడు ఒక సామాన్య కార్మికుడు ప్రకటనలు చదువుతాడు. కనుక్కొని వచ్చి చెప్పింది, కాదండి కోటీశ్వరుడు కాదు, వాడు మామూలు వాడే, కుంభఘోషకుడు అతని పేరు, పారిశ్రామిక వాడలోని మన కార్మిక వాడలో ఉంటాడు అని చెప్పేసరికి ఒప్పుకోలే. కాదు, నా 6th సెన్స్ చెప్తోంది వాడు కోటీశ్వరుడు, వాడు పేదవాడు అవడానికి వీల్లేదు, వాడి కంఠంలో వినపడుతోంది వాడి తాలూకు ధనం, నాకు తెలిసింది అనేసరికి సరే రాజపరిచారు కానీ నేను వెళ్ళి ట్రై చేస్తాను, ఇట్లా ఒట్టిగా కనుక్కున్నా కదా అసలు వాడికి డబ్బులు ఉన్నాయో లేదో నేను చూస్తానని ఏం చేసింది, ఈ రాజభవనానికి కొంచెం దూరంలో వేణువనం అనే ఒక వనంలో తథాగతుడు ఉన్నాడు, అప్పుడు ఉండేవాడు ఆయన. వచ్చి ఆ వేణువనాన్ని చూడ్డానికి వచ్చినటువంటి ఒక సాధారణ ఏమంటారు యాత్రికురాలుగా వచ్చి వెళ్ళి ఇతని దగ్గరికి వెళ్ళింది, ఈ కుంభఘోషకుడి దగ్గరికి. బాబు ఈ వేణువనం చూడ్డానికి వచ్చాను, ఈ ఊళ్ళో ఎవరూ తెలీదు, నీకు వంట చేసి పెడతాను, నేను మీ ఇంట్లో 4 రోజులు నన్ను ఉంచుకోమని అడిగింది. సరేనన్నాడు. అప్పట్లో అట్లా ఆశ్రయం ఇచ్చేవాళ్ళు. ఈ వేణువనం చూడ్డానికి వస్తే చుట్టుపక్కల ఇళ్లలో ఎవరో ఒకళ్ళ ఇంట్లో అడిగి ఆశ్రయం పొందొచ్చు. ఈ కార్మికవాడ వేణువనం కొంచెం దగ్గరలో ఉన్నాయి. అతని ఇంట్లో దిగింది. వారం రోజులు 5 రోజులు ఉంది. అతని సామాన్య జీవనం, రోజు ఉద్యోగానికి వెళ్తాం, వాడి గిన్నెలు వాడే తోముకుంటాడు, వాడు అన్నం వాడే వండుకుంటాడు, వాడి ఇల్లు వాకిలే వాడే పుడుచుకుంటాడు, వాడి బట్టలు వాడే ఉతుక్కుంటాడు, టంచనగా వెళ్తాడు, టంచనగా వస్తున్నాడు. ఏం కనపడలా. మళ్ళీ వచ్చి రాజుగారికి బిన్సారికి చెప్పిందట, అసలు ఇతను మనం ఏమీ ఇది లేదు అని చెప్పింది. తర్వాత కొద్ది రోజుల్లో ఒక కొత్త ప్రకటన వచ్చింది, విశ్వకర్మ పూజ చేయబోతున్నారు రాజ్యంలో, కార్మికులందరూ తలా ఒక వరహ సమర్పించాలి అని చెప్పి. ఇది ఎక్కడికి వస్తుంది, ఆ డబ్బంతా ఒక డిబ్బెన్న వేసి ఆ డబ్బుతోటే విశ్వకర్మ పూజ చేశారు. విశ్వకర్మ అంటే పనులు చేసేవాడు, విశ్వకర్మ ఇవి కడతాడు కదా, ఇల్లు వాకిళ్ళు కట్టే ఆయన, దేవుళ్ళందరికీ కూడా శిల్పి, దేవ శిల్పి. అందుకని కార్మికులందరూ కూడా ఆ అందులో పనులలో భాగాలే కాబట్టి ఆ పని పూజిస్తారు, కార్మికులంతా పూజిస్తారు. ఈ పూజించే వాళ్ళు వీళ్ళందరూ తలా ఒక వరహా ఇవ్వాలంటే సరే ఏమైంది, వరహాలు అందరూ తలా ఒక వరహా వేస్తున్నారు. మన కుంభఘోషకుడి దగ్గర వరహా లేదు. ఇతను ఏం చేశాడు, సరే అని తన ఇంటికి వెళ్ళి దాచిపెట్టుకునే డబ్బులు వేయించి ఒక వరహా తీసుకొచ్చాడు. ఎప్పుడైతే ఈ కుంభఘోషకుడు వరహా ఇచ్చి తన పేరు రాయించుకున్నాడో వీడి వరహా తీసి పక్క పెట్టి రాజుగారి పంపించారు. ఎవరి పని వాళ్ళు చేస్తారు కదా. చేస్తారు. ఆ వరహా పరిశీలించారు. వరహా పరిశీలిస్తే ఆ వరహా ఈనాటిది కాదు, ఇప్పటికి 20 సంవత్సరాల క్రితం ప్రింట్ చేయబడింది. లేటెస్ట్ వరహాలు చాలా వచ్చేసాయి. బిందుసారుడి పేరు ఉంటుంది కొత్త వరహాల మీద. పాత వరహాలు ఉన్నా కూడా ఇంత పాతది ఉండడానికి వీల్లేదు. ఎప్పటికప్పుడు డబ్బు మార్కం తీసేసేవాళ్ళు. ఓ, అప్పుడు కూడా ఉందా? విశ్వనాథ సత్యనారాయణ గారిది పాతి పెట్టిన నాణెములు అనేది ఒక నావెల్ ఉంది. 2 అన్నదమ్ములు వాళ్ళు. ఓకే, అది ఇంకో కథ, కానీ ఇందులో చెప్పేస్తున్నాను. 2 అన్నదమ్ములు అయితే తన పేరుతోటి ముద్రింపించాడు. పెద్దవాడు, 2 ట్విన్స్ వాళ్ళు. రెండో వాడు మొదటి వాడిని సంహరించి ఆ నాణ్యాలన్నీ పాతి పెట్టించేస్తాడు. ఓహో, తన పేరు వేసుకుంటాడు. మళ్ళీ ఆ చివరికి అతని భార్య కడుపుతో ఉన్నవాడు పారిపోతుంది, ఆ కథలో వెళ్ళిపోతుంది. ఆ పిల్లవాడు రాజు అవుతాడు, మళ్ళీ వస్తాడు వెనక్కి. తండ్రి మరణించాడని తండ్రిని అతన్ని చంపరు, కవలల్లో ఒకడిని సంహరించరు, దాచిపెడతారు. ఓకే, అది లెక్క. పైగా వాడు చనిపోతే రెండో వాడు కూడా చనిపోతాడు. అది వాళ్ళ ఇది. అందుకని ఆ రాజుని, నాణ్యాలు ముద్రించిన రాజును ఉండనివ్వకుండా పెద్దవాడిని, చిన్నవాడు ఏం చేస్తాడు, పెద్దవాడిని దాచేస్తాడు ఎక్కడో. ఆయన బయటికి తీసుకొస్తారు. అతను తీసుకొచ్చే క్రమంలో అతను చనిపోతే రాజు కూడా చనిపోతాడు. ఓకే, అతని కుమారుడు రాజు అవుతాడు. ఆ పాతి పెట్టిన నాణ్యాలు తీయబడతాయి. పేర్లు గబుక్కుని గుర్తు రావట్లేదు. ఈ పాతి పెట్టిన నాణ్యాలు ఎంత బాగుంటుందో, ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు చదువుకోండి. విశ్వనాథ సత్యనారాయణ గారు ఇలా జరిగేవి ఆ రోజులు. ఆ నాణ్యం పట్టుకుని ఆయన పిలిపించాడు. ఈ నాణ్యం ఎక్కడిది, ఇది ఎప్పటిది, ఏమిటి అని ఆ చుక్కి తీసాడు. కుంభఘోషకుడికి ఇక తప్పలేదు, చెప్పాల్సి తప్పక నేను ఫలానా వ్యాపారస్తుడి కుమారుని, నా ధనం ఇది, నా తండ్రి సంపాదించింది, నేను అది ఒకేసారి దాన్ని తీసుకుంటే ఈ రాజ్యంలో ప్రభుత్వం మారింది కాబట్టి ఏమవుతుందో నేను అది తీసుకోలేదు అనగానే రాజు చాలా సంతోషించి మొత్తం ధనాన్ని బొక్కసానికి చేర్పించాడు.
చేర్పించి తన కుమార్తెల్లో ఆఖరిదాన్ని కుంభఘోషకుడికి ఇచ్చి వివాహం చేసి అబ్బా కోశాధికారిగా చేశాడు. నీకు డబ్బు కనపడంగానే ఏం చేస్తారు జయ? ఖర్చు పెట్టేస్తుంటారు. ఖర్చు పెట్టేస్తారు, వాడేస్తారు. ఎవరికైనా తెలుస్తుందని చేయరు. అవును, మితం ఉండదు కొంతమంది కాదు, ఎక్కువ భాగం ఉండదు జయ. చాలా మందికి ఉండదు. స్పెండ్ చేయకుండా ఉండలేరు. 40 కోట్ల రూపాయల ఆస్తున్నవాడు సాదాసీదాగా కార్మిక జీవితం గడిపాడు. అవును. అతనికి అందుకని కోశాధికారిని చేశాడు. అలాంటి వాడు కావాలి, డబ్బు ఖర్చు పెట్టని వాడు. మంచి రాజు, మంచి తెలివిగా తెలివిగా ఆలోచించి బింబిసారుడి ఆఖరి కుమార్తెను కుంభఘోషకుడు వివాహం చేసుకున్నాడు. సూపర్. అయితే తర్వాత ఒకసారి తథాగతుడు వేణువనానికి వచ్చినప్పుడు ఈయన తీసుకెళ్ళాడట. ఎట్లా ఇంత కోటీశ్వరుడైనటువంటి అతను కార్మిక జీవితం గడిపాడు, భగవంతుడికి బుద్ధుడికి ఆయన తెలియజేశాడట. ఓకే. తెలియజేస్తే బుద్ధుడు చెప్పిన ఒక శ్లోకం చెప్తారు అందులో. ఏంటంటే సంయమనం ఉన్నవాడు వాడికి ఎప్పుడు కూడా వాడి కీర్తి సంపద వృద్ధి పొందుతూ ఉంటాయి. స్థిమితం కావాలి మనుషులకి. అంతే. పెనం మీద పేలగించలాగా పలిపోకూడదు. అటు ఇటు పడిపోతే ఏముంది, బయట పడిపోతాం. స్థిమితంగా ఉంటే మన గుర్తింపు మనకు వస్తుంది. అతనికి గుర్తింపు వచ్చింది, సంపద వచ్చింది, కీర్తి వచ్చింది. సూపర్. మనం ఇంటి ఎంత నీతి ఉందో రమ్మగారు, ఆలోచిస్తే చాలా మంచి నీతి కథ. ఈ ధర్మపదం కథలు చాలా బాగుంటాయి. కాకపోతే చిన్న చిన్న కథలు. ఎక్కడ చిన్నదండి, చాలానే చెప్పారు రమ్మగారు. మరి నేను చెప్పాను కాబట్టి మీరు చదివితే పేజీన్నర కథ ఇది. అవునా? మధ్యలో విశ్వనాథ సత్యనారాయణ గారు వచ్చారు కదా. అవునవును. అందుకని కథ పెరిగింది. రైట్ అండి. నమస్తే రమ్మగారు. నమస్తే.